రైతులను నిలువునా మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం కూడా అధికారంలో కొనసాగేటువంటి హక్కే లేదు. 40,000 రూపాయలు ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభవ కింద సంక్షేమం అందాల్సినటువంటి పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు గారు కేవలం 10,000 రూపాయలను మాత్రమే ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేక ఈ రకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కేవలం ప్రచారానికే పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు సరైనటువంటి ధర టమాటాకి దొరకడం లేదు, ఉల్లికి సరైనటువంటి గిట్టుబాటు ధర దొరకడం లేదు. అదేవిధంగా మరీ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా వరి ధాన్యానికి ప్రభుత్వం నుంచి సరైనటువంటి గిట్టుబాటు ధర లభించడం లేదు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆర్బీకేల ద్వారా ఈ క్రాప్ విధానం ఉండేది. పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసేది. అంతేకాకుండా ప్రతి ఏటా 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. అంతేకాకుండా ఉచిత పంటల బీమా కింద దాదాపు 7,800 కోట్ల రూపాయల సొమ్మును నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేసినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వ పాలనలో రైతులకు కనీసం యూరియా దొరికేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితులను మనం చూసాం. ఈ యూరియాను తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులందరూ కూడా కొరతని సృష్టించి బ్లాకులలో దాదాపు ఒక బస్తా 600 రూపాయలకి విక్రయించి రైతులను నిలువున దోచుకున్నటువంటి పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వ పాలనలో చూసాం. అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏ పంటకి అరటి, చీని, నిమ్మ, మిరప, పొగాకు ఏ రకమైనటువంటి పంటకి కూడా గిట్టుబాటు ధర కల్పించలేనటువంటి అసమర్థమైనటువంటి పాలన చూస్తున్నాం. ముఖ్యంగా మా చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు ఏ రకమైనటువంటి క్షోభను అనుభవించారో యావత్ ప్రపంచం మొత్తం కూడా చూసింది. మరి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధి, అదేవిధంగా ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, రైతు భరోసా కేంద్రాలు ఇలాంటి అనేక రకాలైనటువంటి వ్యవస్థలని రైతుల కోసం తీసుకురావడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపు 70 లక్షల ఎకరాలకు ఉచిత పంటల బీమా ఉండేది. తద్వారా రైతుకి ఒక రకమైనటువంటి భరోసా ప్రభుత్వం నుంచి ఉండేది. మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వ పాలనలో ఉచిత పంటల బీమా కింద ఉన్నటువంటి వ్యవసాయ భూమి కేవలం 19 లక్షల ఎకరాలే. అంటే రాష్ట్రంలో ఎన్ని లక్షల మంది రైతులు ఈ రకంగా ఉచిత పంటల బీమాకి దూరం అయిపోయినటువంటి పరిస్థితి ఉందో దీని ద్వారా మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఏడాది కూడా రైతుకి అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు 2వ ఏడాది జరుగుతుంది. వాస్తవంగా ఈ 2వ ఏడాదికి రైతులందరికీ కూడా